తెలుగు రాష్ట్రాల్లో 450కి పైగా రోబోటిక్ సర్జరీలు సక్సెస్ఫుల్ గా చేసిన ఘనత మణిపాల్ హాస్పిటల్దే. నమస్తే అండి. ఇవాళ మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ డయాబెటీస్ ఉన్న వాళ్ళకున్న హ్యాబిట్స్, బ్యాడ్ హ్యాబిట్స్ కానీ లైక్ టొబాకో చూయింగ్, ఆల్కహాల్, స్మోకింగ్ వంటి ఈ బ్యాడ్ హ్యాబిట్స్ కనుక ఉంటే కనుక వాటిని మానేయవచ్చా మానేయకూడదా అని చాలామందికి సందేహం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఎవరం ఎప్పుడు కూడా దేన్ని ఎంకరేజ్ చేయం. ఆల్కహాల్ కానీ, స్మోకింగ్ కానీ, టొబాకో చూయింగ్ కానీ అసలు ఎంకరేజ్ చేయం. కానీ చాలామందికి చాలా కాలం నుంచి అలవాట్లు ఉండిపోవడం వల్ల ఒకటేసారి మానేయమని మేము చెప్పాం. దానికి చాలా హెల్ప్ సెంటర్స్ ఉన్నాయి, డీఅడిక్షన్ సెంటర్స్ ఉన్నాయి, అలాగే సైకాలజీ సెషన్స్ ఉన్నాయి. న్యూరో సైకాట్రిస్ట్ కన్సల్టేషన్స్ తీసుకుని వాళ్ళ హెల్ప్ తీసుకుని కొన్ని డీఅడిక్షన్ మెడిసిన్స్ వాడితే కనుక డెఫినెట్గా సాల్వ్ అవుతాయి. ఇంకా నాకు మానాలని ఉంది కానీ మానలేకపోతున్నాను అన్న వాళ్ళు కంపల్సరీగా ఈ హెల్ప్ తీసుకోవచ్చు. అయితే తరచూ మా దగ్గరకు వచ్చే పేషెంట్స్ అడిగే కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. అవేంటో కూడా మీకు చెప్తాను. సార్, నాకు షుగర్ వచ్చి సంవత్సరం అయింది లేదా 2 సంవత్సరాలు అయింది, నాకు స్మోకింగ్ హ్యాబిట్ అలాగే డ్రింకింగ్ హ్యాబిట్ ఉంది, కానీ నేను రోజు తాగాను సార్, నెలకు అకేషనల్గా తాగుతుంటాను అని అడుగుతుంటాను. సో వాళ్ళకి ఏం చెప్తానంటే, అడిగే క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు మీరు ఈ పార్టీకి వెళ్ళారు, అక్కడ మీరు తాగకపోతే మిమ్మల్ని ఎవరైనా అవమానిస్తారా, లేకపోతే తాగకపోతే మీ స్టేటస్కి ఏమైనా దెబ్బతింటుందా? లేదు సార్. సో అలాంటి విషయంలో మీరు కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఆల్కహాల్ తీసుకోవడం వల్ల కూడా క్యాలరీస్ ఎక్కువ ఉంటాయి, అది ఏ ఆల్కహాల్ అన్నా కూడా. సో బియర్ కానీ, వోడ్కా కానీ, విస్కీ కానీ, బ్రాందీ కానీ ఏవి తీసుకున్నా లివర్కి హాని. సో ఎందుకంటే లివర్ మన షుగర్ కంట్రోల్కి చాలా ఉపయోగపడుతుంది. మెయిన్ రీజన్ కూడా లివర్ అన్నది మనం తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. చాలామంది ప్యాంక్రియాస్ ఒకటే అనుకుంటారు, కానీ లివర్ కూడా చాలా మట్టుకు మీకు హెల్ప్ చేస్తుంది మెయింటైన్ చేయడానికి. సో కాబట్టి ఈ లివర్ అన్న దాన్ని కూడా మనం సరైన మోతాదులో కాపాడుకుంటూ రావాలి. కాపాడుకుంటూ వస్తే లివర్లో జరిగే ప్రక్రియ లివర్లో జరిగి మీ ఒంట్లో చేయాల్సిన ప్రక్రియ మీ ఒంట్లో చేసుకుంటూ ఉంటుంది. నెక్స్ట్ స్మోకింగ్ అండి. స్మోకింగ్ వల్ల 1000% షుగర్స్ అన్నవి కంట్రోల్ కావు. మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా, మీరు ఎంత ఫిజికల్ యాక్టివిటీ చేసినా, మీరు ఎన్ని డైట్లు చేసినా, ఎంత డైట్ లిమిటేషన్స్ పెట్టుకున్నా, స్మోకింగ్లో ఉండే నికోటిన్ కంటెంట్ మీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ని పెంచేస్తుంది. ఇన్సులిన్ సెన్సిటివిటీ తగ్గిపోతుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరిగింది అంటే కనుక షుగర్స్ పెరుగుతున్నాయి అని అర్థం. షుగర్స్ పెరుగుతున్నాయి అంటే మీ ఒంట్లో ఏదో ఒక అవయవం మళ్ళీ దెబ్బతింటుందని అర్థం. కాబట్టి ఈ చెడు లక్షణాలు ఏమైనా ఉంటాయి కనుక మీరు చెడు హ్యాబిట్స్ వాటిని మానుకోవాలి. నెక్స్ట్ టొబాకో చూయింగ్. టొబాకో చూయింగ్ కానీ, టొబాకో స్మోకింగ్ కానీ రెండు ఇంచుమించు ఒకటే. సో ఒంట్లో ఉన్న షుగర్స్ని పెంచుతుంది. అలాగే స్మోకింగ్ క్యాన్సర్కి దారితీస్తుంది. అలాగే టొబాకో చూయింగ్ కూడా క్యాన్సర్కి దారితీస్తుంటుంది. మనం సినిమాల్లో వెళ్ళినప్పుడు మనం చూస్తుంటాం యాడ్స్, అవన్నీ నిజంగా కాబట్టే ఎంఫిసిమా ఇలాంటివన్నీ కొన్ని వస్తుంటాయి. ఎప్పటికీ క్యూర్ కావాలి, దానికి మళ్ళీ సర్జరీస్ పడతాయి. సో ఒక ఇష్యూని మన నుంచి ఇంకొక ఇష్యూకి వెళ్ళిపోతున్నాం అన్నమాట. అంటే చిన్న ఇష్యూని మనం ఈజీగా ట్యాకిల్ చేసేసేది కొత్త అలవాట్లు చేసుకుని కొత్త హ్యాబిట్స్ పెట్టుకుంటే ఇవన్నీ దెబ్బతీస్తుంటాయి బాడీ ఆర్గాన్స్ని. ఎస్పెషలీగా స్మోకింగ్ హార్ట్ని డ్యామేజ్ చేస్తుంది, స్మోకింగ్ నరాలను డ్యామేజ్ చేస్తుంది. సో నరాల్లో వచ్చే డ్యామేజ్ ఏదైతే ఉంటుందో మోస్ట్లీ స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ అండ్ టొబాకో చూయింగ్ వీటి వల్లనే. సో వీటిని మనం నియంత్రించుకుంటూ మనం ఒక ప్రాపర్ జాగ్రత్త తీసుకుని మైండ్ఫుల్గా మన బాడీకి ఎలాంటి హాని కాకుండా మనం ఉండాలి, మంచిగా ఉండాలి, రేపొద్దున ఎలాంటి ఇష్యూస్ కాంప్లికేషన్స్ రాకుండా ఉండాలన్నా కూడా వీటిని కంపల్సరీగా తగ్గించాల్సిందే. కాలక్రమేపని తగ్గించేసేయండి. చెప్పుండదు సార్ నేను ఆల్రెడీ తగ్గించాను, తక్కువగా తీసుకుంటాను, అది తీసుకుంటాను. మీ మనస్సాక్షి మీదే, మీ జవాబు మీరే చెప్పుకోవాలి. కాబట్టి ఈ ఆల్కహాల్, స్మోకింగ్, టొబాకో చూయింగ్ మూడింటిని ఎంత తగ్గిస్తే అంత మంచిది. నెక్స్ట్ అలానే ఫిజికల్ యాక్టివిటీ కనుక లేకపోయినా కూడా ఇవన్నిటికి దారితీస్తాయి. సో కాబట్టి ఫిజికల్ యాక్టివిటీ అంటే వాకింగ్ చేయడం వలన ఈ ఇష్యూస్ అన్నీ కూడా రావు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు నైట్ ఒక 2 బీర్లు తాగేసి నెక్స్ట్ రోజు వాకింగ్కి వెళ్ళి చెమటల ద్వారా బాగా మీరు పట్టించి మీరు మొత్తం బాగా వాటర్ తీసుకుని నెక్స్ట్ రోజు కూడా మీరు ఫుల్ వాటర్ ఎక్కువ తీసుకుని బాడీని ప్రాపర్ లెవెల్స్ ఆఫ్ హైడ్రేషన్ లెవెల్స్లో పెట్టారు, అయినా కూడా మీ బాడీకి ఉండాల్సిన ఎఫెక్ట్ మీ బాడీకి ఉంటుంది. సో కాబట్టి ఈ కాంప్లికేషన్స్ నుంచి ఎస్కేప్ అవుతూ ఈ సిమ్టమ్స్ దగ్గర నుంచి మనం జాగ్రత్త పడుతూ మన ఒంటికి కలిగిన నష్టాలని మనం తగ్గించుకోవాలి అనుకుంటే కనుక మనకున్న బ్యాడ్ హ్యాబిట్స్ని మానుకోవాల్సిందే. అలాగే వాకింగ్ ఒకటి యాడ్ చేసుకుంటే మనకు అసలు ఈ స్మోకింగ్ చేయాలనో లేకపోతే డ్రింకింగ్ చేయాలనో లేకపోతే
ఇంకా అదర్ టొబాకో చూ చేయాలనో ఒక ఒపీనియన్ అనేది కంపల్సరీగా తగ్గిపోతుంది. అంటే తగ్గిపోయి తర్వాత అసలు మన మైండ్లోకి రాదు, ఈ పని చేద్దాం ఆ పని చేద్దాం అని కూడా రాదు. సో ఈ నియంత్రణ అనేది చాలా ఇంపార్టెంట్. పోర్షన్ కంట్రోల్స్, డీటాక్సిఫికేషన్ అండ్ బాడీకి ఇవ్వాల్సిన స్ట్రెంగ్త్, అంటే కోర్ స్ట్రెంగ్త్ ఇవ్వడం, ఇమ్యూనిటీ పెరగడం, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. నమస్తే.